సో సోది లేకుండా పాయింట్లోకి వస్తే టుడే వాజ్ ద బిగ్గెస్ట్ డిఫీట్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అంట. 80 runs మార్జిన్ అసలుకి. సో బౌలింగ్ అయితే గలీజ్ వేసినారు అసలుకి, అండ్ ఫీల్డింగ్ కూడా చాలా చోట్ల మిస్ఫీల్డ్ అయినాయి అసలుకి, డ్రాప్లు అయినాయి, మిస్ఫీల్డ్ అయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో 286 కొట్టినప్పటి నుంచి తర్వాత ఆడిన ప్రతి పిచ్లలో బౌలర్స్కి హెల్ప్ ఉండింది. అండ్ బౌలర్స్కి హెల్ప్ ఉన్న ప్రతి పిచ్లో వాళ్ళు కొంచెం అల్ట్రా అగ్రెసివ్ అప్రోచ్ అయితే సెట్ అవ్వట్లేదు. మరి కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకొని కొంచెం సిచ్యువేషన్ తగ్గట్టు అడాప్ట్ అయ్యి ఆడితే ఖచ్చితంగా మ్యాచ్లు గెలుస్తారు. ప్రతి మ్యాచ్ 300-400 కొడదామంటే అవ్వదు. ఐ మీన్ లెట్స్ బీ ఆనెస్ట్, డాన్ బ్రాడ్మ్యాన్ కూడా అవ్వదు నాకు తెలిసేది. సో ఈ రోజు గురించి మాట్లాడితే ఫస్ట్ థింగ్ వచ్చేసి టాప్ ఆర్డర్ కొలాప్స్. సన్ రైజర్స్కి టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిందంటే బ్యాక్ బోన్ ఇరిగిపోయినట్టే. సో అక్కడ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కొట్టలేదంటే పవర్ ప్లేలో స్కోర్ రాదు. పవర్ ప్లేలో స్కోర్ రాలేదంటే కింద వాళ్ళకి మంచి స్టార్ట్ అందినట్టు ఉండదు. నెక్స్ట్ వీళ్ళ కింద వచ్చేటోళ్ళు అంత ఫాస్ట్గా యాక్సలరేట్ చేయరు. క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి అప్పుడప్పుడు తప్ప టూ మచ్ ప్రెషర్ అయిపోయింది అసలుకి. అండ్ ఈరోజు కూడా అంత మ్యామత్ స్కోర్ అసలుకి 200 అంటే అసలుకి ఆ పిచ్లో. అండ్ లాస్ట్లో అంతా మనోళ్ళు సరిగా బౌలింగ్ అయ్యాక మొత్తం లాస్ట్లో రన్స్ అన్ని లీక్ చేసేసినారు. అంతవరకు సైలెంట్గా ఉన్న వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్ ఇద్దరు సాగొట్టేశారు లాస్ట్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. అసలు ఫీల్డింగ్ అయితే చాలా పడిపోయింది. ఫీల్డింగ్ స్టాండర్డ్స్ అయితే అసలుకి ఎన్ని మిస్ఫీల్డ్ అయినా, ఎన్ని 4లు పోయినా తెలుసు అసలుకి. అండ్ ఫీల్డింగ్ కోచ్తో ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇదే ఫీల్డింగ్ చేస్తే టోర్నమెంట్ గెలిచలేం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే డెత్ ఓవర్స్లో వేసిన బౌలింగ్ అయితే అసలు వన్ ఆఫ్ ద వర్స్ట్ అసలుకి ఈ సీజన్లో. ఎందుకంటే అంతవరకు కేకేఆర్ ఓకే ఆడినారు, మిడిల్ ఓవర్స్లో కొంచెం స్టేబిలైజ్డ్గా చేద్దామని అనుకున్నారు. రింకు సింగ్, వెంకటేష్ ఇద్దరు సెట్ కావడానికి టైం తీసుకున్నారు. సో వాళ్ళని కరెక్ట్ అవుట్ చేయాల్సిన టైంలో మన వాళ్ళు అసలుకి లూజ్ బాల్స్, స్లాట్ బాల్స్ అన్నీ వేసి, కమిన్స్ కూడా అసలుకి ఈరోజు లాస్ట్ 19th ఓవర్ వేసినాడు అనుకుంటా, అసలు మంచిగా వేయలేము. మరి రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్ అసలుకి అంతవరకు చూసి ఆడిన వాళ్ళు అసలుకి లాస్ట్లో ర్యాంప్ ఆడిచ్చారు అసలుకి. అండ్ నెంబర్ 4 మిడిల్ ఆర్డర్ స్ట్రగుల్స్. టాప్ ఆర్డర్కి 100% హైప్ ఇవ్వడం కరెక్టే, కానీ వాళ్ళు ప్రతి మ్యాచ్ ఆడలేరని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆడినప్పుడు మిడిల్ ఆర్డర్ స్టెప్ అప్ అవ్వాలి కదా. సో వాళ్ళు ఆడినప్పుడు ఏం చేయాలి, మన టార్గెట్ 200+ ఉంది. క్లాసన్ ప్రతి మ్యాచ్ కొట్టలేడు. సో క్లాసన్కి తగ్గట్టు కొంచెం వాళ్ళు ఈరోజు కమిందు మెండిస్ ట్రై చేసిండు, కానీ అట్లా మిడిల్ ఆర్డర్లో మాత్రం కన్సిస్టెన్సీ అయితే వస్తలేదు. మరి అది ఏడవుతుందో అర్థమవుతలేదు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే మాత్రం సాగొడుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి కొంచెం ప్రెషర్ అయితే చోక్ అవుతున్నారు. కొంచెం దే హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. అండ్ నెంబర్ 5 ఇదైతే కంప్లీట్ కేకేఆర్ క్రెడిట్. అయితే వాళ్ళ బౌలర్స్ అయితే అసలు ఆన్ ద మార్క్ ఉన్నారు అసలుకి ఈరోజు. అసలుకి ఎక్కడ కూడా సన్ రైజర్స్కి ఊపిరి ఆడలేదు వీళ్ళు. స్టార్టింగ్ వికెట్లు ఓపెనర్స్ తర్వాత 1-3 వికెట్లు పడ్డాక అసలు సన్ రైజర్స్కి అసలుకి మ్యాచ్లోకి బ్యాక్ అసలుకి దారే లేకుండా పోయింది అసలుకి. సో కూడోస్ ఫర్ కేకేఆర్ ఫర్ దర్ వెల్ రౌండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. సో కట్ చేస్తే ఎస్ఆర్హెచ్ నీడ్ టు అసెస్ దేర్ బ్యాటింగ్ స్ట్రాటజీ. మళ్ళీ కూర్చొని ఆలోచించుకోవాలి, ఎందుకంటే ప్రతి మ్యాచ్ అల్ట్రా అగ్రెసివ్ అప్రోచ్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో దే నీడ్ టు అసెస్ ద సిచ్యువేషన్ అండ్ బ్యాట్ అకార్డింగ్లీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దే హ్యావ్ టు ఇంప్రూవ్ దర్ ఫీల్డింగ్. ఈ మ్యాచ్లో చేసినట్టు ఫీల్డింగ్ చేసినారంటే ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోతారు. అసలుకి ఇన్ ద లాంగ్ టోర్నమెంట్లో ఫీల్డింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండ్ అబ్సల్యూట్ కీ అసలు ఇట్లాంటి టోర్నమెంట్లో. అండ్ దే నీడ్ టు వర్క్ ఆన్ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే డెత్ బౌలింగ్కి ఒక సొల్యూషన్ అయితే కనుక్కోవాలి. కమిన్స్, హర్షల్ పటేల్ అసలుకి ఇది నాకు తెలిసి కొంచెం దే హ్యావ్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అండ్ ఫైండ్ అవుట్ హూ ఇస్ ద బెస్ట్ బౌలర్ ది డెత్. ఎందుకంటే డెత్ బౌలింగ్ అనేది ఎంత కీ ఆస్పెక్టో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో దే నీడ్ టు ఫైండ్ అ వే టు స్టాప్ ద లీకేజ్ ఆఫ్ ద రన్స్ ఇన్ ద డెత్ ఓవర్, లేకుంటే మ్యాచ్లు ఇట్లానే ఓడిపోతారు. అండ్ నెక్స్ట్ మిడిల్ ఆర్డర్కి అయితే కన్సిస్టెన్సీ ఖచ్చితంగా కావాలి. ఓపెనర్లు మీకు ప్రతి మ్యాచ్ గెలిపించలేరు. సో ఏం చేయాలి, వాళ్ళు కొట్టినప్పుడు యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ మిడిల్ ఆర్డర్ టు స్టెప్ అప్. అండ్ వాళ్ళు రెడీగా ఉండాలా. వాళ్ళు ఫ్లాప్ అయినప్పుడే వీళ్ళు అందుకోవాలా. అది జరగట్లా మరి. అండ్ జరుగుతున్నా కూడా కొంచెం ట్రైలర్లు, టీజర్లు అవుతున్నాయి కానీ సినిమా ఫుల్ మిల్స్ అయితే వస్తలేదు మరి. సో ఫైనల్గా కేకేఆర్కి అయితే అబ్సల్యూట్లీ డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఈరోజు అయితే. అసలుకి వెంకటేష్ అయితే అసలుకి చూసినంతసేపు మెల్లగాన్నాడు కానీ లాస్ట్ అయితే ర్యాంప్ ఆడిచ్చేసినాడు. అసలుకి 60 కొట్టినాడు. దట్ వాస్ గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్. అసలుకి లాస్ట్ కమిన్స్ని టార్గెట్ చేసినాడు. కమిన్స్ అయితే అసలుకి గ్యాప్ లేకుండా కొట్టేసినాడు ఆ 19th ఓవర్లో. అండ్ దీనికంటే ముందు రఘువంశీ అండ్ రహానే పార్ట్నర్షిప్ స్టేబిలైజ్ చేసింది. వాళ్ళు స్టేబిలైజ్ చేసినాక వాళ్ళ కింద వచ్చిన వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో అది ఒక పర్ఫెక్ట్ టెంప్లెట్. కేకేఆర్ ఫాలోడే పర్ఫెక్ట్ టెంప్లెట్. అసలుకి స్టార్టింగ్ వికెట్ పడింది, స్టార్టింగ్ సన్ రైజర్స్ ఆన్ టాప్ ఉండింది. తర్వాత వీళ్ళు ఏం చేసినారు, స్టేబిలైజ్ చేసినారు. వీళ్ళు స్టేబిలైజ్ చేసినాక ఏమైంది, కింద వచ్చిన వాళ్ళు కొంచెం సేపు చూసుకున్నారు, ప్లాట్ఫామ్ సెట్ ఉంది, సావగొట్టేశారు. సో దట్ ఈస్ ద టెంప్లెట్ that you have to follow on challenging pitches. ఎందుకంటే ప్రతి పిచ్ ఫ్లాట్ ఉండదు, ప్రతి పిచ్ బ్యాట్స్మెన్ ఫ్రెండ్లీ ఉండదు. సో యూ హ్యావ్ టు రీథింక్ యువర్ స్ట్రాటజీ ఫర్ ఎవ్రీ గేమ్. సో బేస్డ్ ఆన్ ద పిచ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ డెసిషన్స్. ఎందుకంటే ఇదే అల్ట్రా అగ్రెసివ్ అప్రోచ్తో పోతే ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోతారు.